స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడు 88లో తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్ స్వామి రచించిన మెదడుకు మేత అనే కథ వినిపించబోతున్నాం. సేకరణ జైలు లోపల కథా సంపుటి, వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం. తెలంగాణ కథా నవలా సాహిత్యం అనగానే మొదట స్ఫురించే పేరు వట్టికోట ఆళ్వార్ స్వామి. అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్ అంటూ కాళోజీ ఆళ్వార్ స్వామిని వర్ణించి వాడు అజాతశత్రువు అన్నాడు. దాశరథి కృష్ణమాచార్యులు తన అగ్నిధార కావ్యాన్ని, కేతవరపు రామకోటి శాస్త్రి తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని, దాశరథి రంగాచార్య జనపద నవలను వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితమిచ్చి ఆయన పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. నిజాం నిరంకుశ పెంజీకట్లలో మగ్గుతున్న తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన వైతాళికుడు వట్టికోట ఆళ్వార్ స్వామి నల్లగొండ జిల్లా నకిరేకల్లు సమీపంలోని చెరువుమాధారం అనే గ్రామంలో 1915 నవంబర్ 1న నిరుపేద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహాద్రమ్మ, శ్రీమాన్ రామచంద్రాచార్యులకు జన్మించారు. నిరుపేద కుటుంబం, దుర్భర దారిద్ర్యం మూలంగా బాల్యంలో చదువుకునే అవకాశం ఆయనకు లభించలేదు. హోటల్ సర్వరుగాను, సంపన్నుల ఇండ్లలో వంటవానిగాను పనిచేస్తూనే స్వయం కృషితో, పట్టుదలతో విద్యను అభ్యసించాడు ఆళ్వార్ స్వామి. పుస్తక పఠనం పట్ల అమితమైన ఆసక్తి చూపేవాడాయన. 1933 ప్రాంతంలో హైదరాబాద్ చేరి కోదాటి నారాయణరావు ద్వారా గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగం సంపాదించాడు. అట్లా పత్రికాఫీసులో పనిచేయటం వల్ల సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం లభించింది ఆయనకు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా రచనా వ్యాసంగం ప్రారంభించాడు. గ్రంథాలయోద్యమంలోనూ, ఆంధ్ర మహాసభ ఉద్యమాలతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. 1943 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అటు తరువాత 1946లో తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగాను ఎన్నికయ్యాడు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న కారణంగా 1946 నుండి 1951 దాకా సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్, వరంగల్ తదితర జైళ్లలో కారాగార జీవితం అనుభవించాడు. జైలు జీవిత అనుభవాలతో ఆయన జైలు లోపల అంటూ కొన్ని కథలు వెలువరించాడు. నిజానికి మన దేశం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో 85% నేర ప్రవృత్తి కలిగిన వారు కారు. తక్కిన 15% మంది కూడా స్వభావతః నేరగాండ్రు కారు. పరిస్థితులే వారిని ఆ విధంగా చేశాయి అన్న జవహర్లాల్ నెహ్రూ మాటలను ఆయన తన పుస్తకం ప్రారంభంలో చేర్చుకున్నాడు. జైలు నుండి విడుదలైన తరువాత దేశోద్ధారక గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను స్థాపించి తానే ప్రచురణకర్తగా మారాడు. ఆ సంస్థ నుండి 30కి పైగా పుస్తకాలు ప్రచురించాడు ఆయన. తాను ప్రచురించిన గ్రంథాలను జోలెలో వేసుకొని ఊరూరా తిరిగి వాటిని అమ్ముతూ ప్రచార బాధ్యతను కూడా స్వీకరించాడు. తెలంగాణ సమాజంలో అక్షరాస్యత శాతం అత్యల్పంగా ఉన్నప్పటికీ ప్రజల్లో సాహిత్య పరిచయాన్ని పెంచి విజ్ఞాన వ్యాప్తికి ఈయన ఎనలేని కృషి చేశాడు. ఈయన ప్రచురించిన పుస్తకాల్లో సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, హీరాలాల్ మోరియా, కొట్లపల్లి రామారావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కెఎల్ నరసింహారావు వంటి ఎందరో తెలంగాణ రచయితలున్నారు. వట్టికోట రచనా జీవితం 1941లో ప్రారంభమై 1961 వరకు కొనసాగింది. ఈ కాలంలోనే ఆయన
30కి పైగా కథలు, ప్రజల మనిషి అనే నవలను ప్రచురించాడు. సార్థక జీవనం గ్రంథం ఆధారంగా వట్టికోట ఆళ్వార్ స్వామి రచనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1 ప్రజల మనిషి రచన 1952-55, ప్రచురణ 1955. 2 గంగు అసంపూర్ణ నవల, ప్రచురణ 1965. జైలు లోపల కథల సంపుటి 1951. పరిసరాలు కథల సంపుటి సంపాదకత్వం 1956. పరిసరాలు కథల సంపుటి సంపాదకత్వం 2వ భాగం 1956. రామప్రభస రచనాకాలం 1957, ప్రచురణ 1984. పరిసరాల కథానిక 1956లో రచించినట్టుగా తెలుస్తున్నది. గిర్దావర్ కథ 1956 ఏప్రిల్. రాజకీయ బాధితులు కథ 1956 ఆగస్టు నెల. కాఫిర్లు కథ 1953. బదనిక కథ 1953 నవంబర్. ఆలు కూలి కథ 1953 డిసెంబర్. భర్త కోసం అనే కథ ఆంధ్రకేసరి 1941. అంతా ఏకమైతే కథ, పిల్లలే నయం అనే కథ, నాడు నేడు ఆంధ్రకేసరి కథ, చిన్నప్పుడే మీజాన్ పత్రికలో ప్రచురితం కథ, ఆనాటి రోజులు తెలుగు స్వతంత్ర, ఇది కథే, ఆక్షేపణ లేదు, అభ్యుదయలో ప్రచురితం కథ, పొట్ట కోసం కథ, 14వ తేదీ కథ, అభిమానం కథ, చీకటి కథ, కథ అడ్డం తిరిగింది కథ, దీపావళి సమావేశం, గాలిపటం, పేరు తెలియని కథానిక 1, మేధావి అనే నాటకం, సాహసం అనే నాటకం, నాడు నేడు, కొత్త బాట నాటిక, చౌకబేరం, గ్రామజీవనం, తెలుగు తల్లి మాసపత్రికలో 1 నాటిక, పేరు తెలియని నాటికలు 2, కనువిప్పు నాటిక, 1 ఊరు గురించి రచన, శోభలో అనువాదం, గద్వాల సంస్థానంలో మానవ హక్కుల ఉల్లంఘనపై రిపోర్టు, ఇది ఆంధ్రకేసరి పత్రికలో ప్రచురితం. తెలంగాణం సంపాదకత్వం 2 సంపుటాలు. ఆదర్శ వివాహం వ్యాసం రాతప్రతి లభ్యం. ఉస్మానియా పాలకవర్గపు ఎత్తుబిడ్డ వ్యాసం. స్రవంతి పత్రికలో సమీక్షలు. తెలుగు తల్లి పత్రిక సంపాదకత్వం. మీజాన్ పత్రికలో వ్యాసాలు, గుమస్తాల గురించి. చివరిగా సాలార్జంగ్ మ్యూజియం కవిత 1953 బృందావని పత్రికలో ప్రచురితం. మరో నవలకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు, కానీ అది కూడా పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశాడు. ఒక సామాన్యునిగా జీవితం ప్రారంభించిన వట్టికోట కమ్యూనిస్టు యోధునిగా, గొప్ప సాహితీకారునిగా, పత్రికా రచయితగా, ప్రచురణకర్తగా, గ్రంథాలయ నిర్మాతగా, అభ్యుదయ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం వంటి ప్రజా సంఘాల వాడిగా సార్థక జీవితం గడిపి 1961 ఫిబ్రవరి 5న అస్తమించాడు. 1940వ దశకపు తెలంగాణ ప్రజల దుర్భర జీవితానుభవాలను ఆళ్వార్ స్వామి కథలుగా, నవలలుగా రూపొందించారు. రాశిలో తక్కువైన తొలితరం రచనలుగా వీటికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. జైలు జీవితకాలంలో తనకు పరిచయమైన ఖైదీల జీవితాలను, మనస్తత్వాలను ఆళ్వార్ స్వామి నిశితంగా అధ్యయనం చేశాడు. అనేక కారణాలతో, అభియోగాలతో, ఆరోపణలతో జైళ్లల్లోకి నెట్టివేయబడిన ఖైదీల ఆలోచనలు, ఆవేదన, దుఃఖం, వారికి కలిగిన అన్యాయం పట్ల ఆగ్రహం, జైల్లోంచి బయటపడాలనే తపన జైలు లోపల కథల్లో ఆళ్వార్ స్వామి వర్ణించాడు. ఖైదీలు సామాజికంగా చచ్చినవాండ్రు కాదని, విష సమాజ చరిత్రకు స్మృతి చిహ్నాలుగా, సజీవ ప్రమాణాలుగా నిలుస్తారని ప్రస్ఫుటమవుతుంది అనేది ఆళ్వార్ విశ్వాసం. ప్రస్తుత కథ మెదడుకు మేత జైలు లోపల అనే కథా సంపుటి నుండి గ్రహించబడినది. ఆళ్వార్ దృష్టిలో మతం ప్రజల నీతి నియమాలను నిర్దేశించే వ్యవస్థ మాత్రమే. అది
ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఏ మతమైనా పేదవాళ్ళంతా ఒకటే, ఖైదీలంతా ఒకటే. ఏ మతమైనా రాజకీయాలను శాసించరాదు. సక్రమ రాజ్య వ్యవస్థ లేకుండా ఏ మత నియమాలు సజావుగా సాగవు అనేది తన నిశ్చితాభిప్రాయంగా తన పాత్రల ద్వారా ఈ కథల్లో సూచించాడు ఆళ్వార్ స్వామి. ఇక వినండి ఆ కథ. కథ మెదడుకు మేత, కథా రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి. భేవుమని తేనుపు తీసి దేవుడు మేలు చేయ నూరేండ్లు బతుక అని పక్కనే పడుకొని పరధ్యానంలో ఉన్న రాజకీయ ఖైదీ మోహన్ బాబు వైపు చూచాడు లతీఫ్. ఏం ఆలోచిస్తున్నావు పండిట్జీ అని లతీఫ్ మోహన్ బాబును ఉద్దేశించి అన్నాడు. నీ అజ్ఞానం మీద ఆలోచిస్తున్నాను అని ముసిముసి నవ్వులు నవ్వుతూ లతీఫ్ వైపు మళ్ళాడు మోహన్ బాబు. మీరే చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడూ ఏదో విమర్శ చేస్తూ ఉంటావు. అసలు మీరు మెచ్చేది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా అని పక్క మీద నుంచి లేచి ప్రశ్నార్థకంగా మోహన్ బాబు వైపు చూచాడు లతీఫ్. లేకపోతే ఏమిటి, వాడెవడో మంది పొట్టలు కొట్టి సంపాదించిన డబ్బుతో మీకు రంజాన్ నెలలో ఇంత బిర్యానీ, ఒక అరటిపండు, ఒక ఖర్జూరా పండు ఇవ్వగానే అతను ఒక మహాదాత అయ్యాడు. నీవేమో నూరేండ్లు బతకాలని దీవించావు. ఇంతకంటే తెలివి తక్కువ ఇంకేమైనా ఉందా అని మోహన్ బాబు నిర్లక్ష్యంగా రెండో వైపు చూశాడు. పొట్టకు పెట్టిన వాడిని దీవించకపోతే ఇంకెవడిని దీవించేది, నీవే చెప్పు అన్నాడు లతీఫ్. పొట్టకు పెడితే నీవు దీవించావు, పొట్టమాడిన వాళ్ళు దూషిస్తారు. అయితే అతనికి నీ దీవెన ఫలితమా వాళ్ళ దూషణ ఫలితమా కలిగేది? నీకు తెలియదు లతీఫ్, అతడు తన ఫ్యాక్టరీలో కూలీలకు, ఇంట్లో పనివాండ్లకు సరిగా జీతాలు ఇవ్వడు. అక్కడ వాళ్ళని నెత్తికొట్టి ఇక్కడ ఈ విధంగా మీ పొట్ట నింపుతున్నాడు అని మోహన్ బాబు సమాధానమిచ్చాడు. ఈ విధంగా ఖర్చు పెట్టేవాడు తన నౌకర్లకు సరిగా జీతాలు ఎందుకు ఇవ్వడు మీ మాటలు కానీ? లతీఫ్ తన ఆలోచనే సరైందన్నట్లు ధీమాతో అన్నాడు. అక్కడే ఉంది కిట్కంతా. దానము, ధర్మము, కారుణ్యము పేర వేలు ఖర్చు పెట్టి మీ వంటి వాళ్ల వల్ల వచ్చే కీర్తి ప్రతిష్టల ముసుగులో కష్టజీవుల నెత్తికొట్టి కోట్ల రూపాయలు గడిస్తారు. అంటే వాళ్ళు ఈ విధంగా ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళ విపరీత లాభాల కింద చేతిమేలతో సమానం. లతీఫ్కు నచ్చజెప్పాలనే భావంతో మోహన్ బాబు వివరంగా చెప్పాడు. ఏవో నీ తిరుగుడు మాటలకు ఎవడు సమాధానమిస్తాడు అంటూ లతీఫ్ వెలకిలా పడుకొని బ్యారెక్ కప్పు వైపు చూస్తూ కూనిరాగాలు మొదలుపెట్టాడు. నాకసలే ఒళ్ళు మండుతూ ఉంది. ఈ తురకలకు నెల రోజులు తినిపించేవారుంటే మాకు ఎన్ని పండుగలు వచ్చినా ఎవరూ తినిపించరే. బిర్యానీ తిన్న వెధవలు తినేవి ఓ మూల పడి ఉండక పైగా తేన్పులు తీసుకుంటూ నిక్కుతూ నీలుగుతూ తామేదో ఘనకార్యం చేసామని తిరుగుతూ ఉంటారు. అస్సలే తురకలంటే నాకు మంట. పైగా నిక్కి నిలిగే వాళ్ళని చూస్తే మరీ ఒళ్ళు పడుతుంది. నా పవిత్ర హిందూ మతాన్ని పోలింది ఈ ప్రపంచంలో వేరే మతముందా? నాకు 3 ఏళ్ళు శిక్ష వేశారు. ఇది ఒక లెక్క. ప్రౌఢ వివాహము, అందులో విధవా వివాహం చేసుకోవాలని నాకెంతో ఉత్సాహంగా ఉండేది. కుదురోలకమా అంటే వెనక మా నాయన నాకొక పసిపిల్ల నటగడితే నేనెట్లా ఊరుకుంటా? ఇల్లు పెండ్లాన్ని వదిలి మిలిటరీలో చేరాను. మా నాయన రోగం బాగా కుదిరింది. కానీ వాడు నౌకరి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఆర్య సమాజం మీటింగుకో, ఏ హిందూ మహాసభ మీటింగుకో వెళుదామంటే తీరిక కూడా ఉండేది కాదు. ఒకనాడు నా అదృష్టవశాత్తు నేను సెంట్రీగా ఉన్న మిలిటరీ ఆఫీసుకు కొద్ది దూరంగా ఓం జెండా ఊరేగింపు పోతున్నది. నాకు కలిగిన సంతోషానికి మేరలేదు. నేను నా గ్రామంలో ఉండగా ఆర్య సమాజ కార్యకలాపాల్లో పాల్గొన్నంత ఉత్సాహం కలిగింది. నేను మిలిటరీ ఉద్యోగిని కానీ కఠిన నియమాలు, క్రమశిక్షణ
నన్ను వెంటాడుతూనే ఉంటాయి అనే విషయాన్నే మర్చిపోయాను. ఓం జెండాకు నా హృదయపూర్వక గౌరవాన్ని ప్రదర్శించుటకు మిలిటరీ సలాం ఇచ్చాను. ఈ సలామును ఆఫీసులోని ఒక అధికారి చూచి ఎవరో ఉన్నతాధికారి వస్తున్నాడని తలచి క్రమశిక్షణకు ఉండాల్సిన లక్షణాల్ని పరిశీలించి ఉన్నతాధికారికి స్వాగతమిచ్చుటకై మొత్తం సిబ్బందితో నిరీక్షింపసాగాడు. ఎవరూ రాకపోవటం వల్ల ఆ తరువాత నన్ను కోర్టు మార్షల్ విచారణ జరిపి 3 ఏండ్ల శిక్ష విధించారు. సంయుక్త రాష్ట్రానికి చెందిన నేను ఎంతో దూరాన ఉన్న ఈ కంటోన్మెంట్ జైలులో ఎన్ని బాధలకు గురైనా ఓ విధంగా ఆత్మసంతృప్తి మాత్రం కలిగి ఉన్నాను. భార్య పీడ పోయింది. హిందువుగా ఓం జెండాను గౌరవించినందులకు జైలు జీవితం గడపటం నాకు గర్వకారణమే. మోహన్ బాబు హిందువైన లక్షణాలన్నీ వేరే విధంగా ఉన్నాయి. అతనికి హిందువంటే ప్రత్యేక మమకారం లేదు, తురకలంటే కోపం లేదు. లతీఫ్తో చాలా స్నేహంగా ఉంటాడు. ఎప్పుడూ ఏదో చెప్తూనే ఉంటాడు. నాకేమీ అర్థం కాదు కూడాను. దేశం కాని దేశంలో ఉంటిని. మోహన్ బాబు ఏమైనా సహాయం చేస్తాడా అంటే ఆయన అచ్చమైన ధర్మరాజుగా ఉంటాడు. అదే సత్యాగ్రహ ధర్మం అంటాడు. బాధలను సహించే శక్తి ఎంత ఎక్కువ ఉంటే దేశసేవకు అంత అర్హుడని అతని అభిప్రాయం. జైలోధికారులు చెప్పే పనులు చెప్పిందే తడువుగా ఉద్యోగి వలె భయభక్తితో ఒళ్ళు వంచి చేస్తాడు. జైలు వెధవలు అతని అమాయకత్వంతో చెడ్డ లాభం పొందుతూ ఉంటారు. కనికరం మాటే లేదు. కానీ లతీఫ్తో మోహన్ బాబుకు ఎందుకు స్నేహం? అగరుబత్తీలు అమ్ముకునే విధవ తాగి తందనాలాడి ఒకడి ప్రాణం తీసి 20 ఏండ్ల శిక్ష తెచ్చుకొని సిగ్గులేక కులుకుతూ పూలరంగడిలాగా తిరుగుతున్నాడు. జైల్లో ఉన్న కండ్లకు సుర్మ, చెవుల్లో అత్తరువత్తులు, గంజాయి నిష. ఏం బతుకు వాడిది? అడుగులేని ముంత. సుభాష్ బాబు ఇండియాపై దండెత్తి వచ్చి రాగానే మొదట జైళ్లన్నీ ఖాళీ చేస్తాడని వదంతులు బయలుదేరగానే సుభాష్ భక్తుడుగా తయారైనాడు. ఇంగ్లీష్ మిలిటరీ ఆఫీసర్లు వచ్చి దీర్ఘశిక్షల వాళ్లను మిలిటరీలో చేర్చుకుంటారని వినగానే డాక్టర్ కాళ్ళు పట్టుకొని తనకొక సిఫార్సు చేయాలని నానా గడ్డి తిన్నాడు. ఏ విధంగానైనా బయటపడి పాప బతుకు బతకాలని వాడి ఆశ. సుభాష్ బాబు వస్తే అసలు విడుదల కావాల్సింది నేను న్యాయం కోసం జైలుకు వచ్చాను. సుభాష్ బాబు న్యాయం కోసం పనిచేస్తున్నాడట. మోహన్ బాబు నేర్పిన రామ్ కే సంఘ్ మే లక్ష్మణ్ థే, గాంధీ కే సంఘ్ మే నెహ్రూ హై అనే పాట నేను ఎప్పుడూ పాడుతూ ఉంటాను. ఆ సంగతి మోహన్ బాబు సుభాష్ బాబుకు చెప్పడా? తప్పక చెబుతాడు. అప్పుడు నేను విడుదలైపోతుంటే లతీఫ్ గుడ్లు మిటకరించుకుంటూ చూస్తాడు. నేను జైలుకొచ్చిన సంవత్సరానికే నాకు వాచ్మెన్ పని దొరికింది. మోహన్ బాబు, లతీఫ్, నేను ఒకే బ్యారక్లో ఉన్నాం. ఒకనాడు లతీఫ్ డ్యూటీ కాగానే పడుకున్నాడు. తర్వాత నా డ్యూటీ వచ్చింది. మోహన్ బాబు ఇంకా పడుకోనే లేదు. ఏదో ఆలోచిస్తూ పక్క మీద అటూ ఇటూ బొర్లుతున్నాడు. నిద్ర పట్టడం లేదా మోహన్ బాబు అని పక్క మీద కూర్చున్నాను. మోహన్ బాబు లేచి కూర్చొని, రా హుకుం సింగ్, నిద్ర పట్టడం లేదు అంటూ నేను కూర్చోటానికి పక్క మీద స్థలం చూపాడు. ఈరోజు మోహన్ బాబుతో చాలా వివరంగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. మోహన్ బాబు, మీరు లతీఫ్తో చాలా స్నేహంగా ఉంటారు, కారణం? నేను ప్రశ్నించాను. ఏం తప్ప? మోహన్ బాబు ప్రశ్నించాడు. తప్పో ఒప్పో, నాకు తురకలంటే భలే అసహ్యం. సరే, నా సంగతి ఎట్లా ఉన్నా రేపు స్వాతంత్ర్యం వస్తే తురకలందరినీ ఇండియా నుండి వెళ్ళగొడతారా లేదా? మా ఆర్య సమాజంలో ఒక ఆయన పాటలో ఉఠావో బోరియా బిస్తర్ ఏ రోనా పీట్నా క్యా హై అని రాశాడు.
నిజంగా ఏమిటి వీళ్ళ ఏడ్పు? పాకిస్తానట, మన్నట, మశానమట, ఊరికే తిని పడుకోక నేనన్నా. మోహన్ బాబు ముఖం మార్చుకున్నాడు. కానీ ప్రయత్నపూర్వకంగా ముసిముసిగా నవ్వి, హుకుమ్ సింగ్, అసలు నీలో మానవత్వం నశించింది. నేనొకటి అడుగుతాను చెప్పు. నీకు లతీఫ్కు ఏమిటి భేదం? ఇద్దరూ ఖైదీలు, ఇద్దరూ బీదవాన్లు. నీ హిందూ మతం నిన్ను విద్యావంతునిగా, బుద్ధిమంతునిగా చేసి నిన్నొక ఆదర్శమానవునిగా చేసింది లేదు. అదేవిధంగా లతీఫ్ను అతని మతం తాగుబోతుల నుండి, రౌడీల నుండి, బీదతనం నుండి వేరు చేసి ఉత్తమ పౌరునిగా చేయజాలలేదు. ఈరోజు అన్నిటికీ ప్రధానం రాజకీయాలు. పాలకుడు దుర్మార్గుడా, ప్రజాసేవకుడా అనున్నదే ప్రశ్న. పరిపాలనా విధానం వల్లనే ఆయా దేశాల ప్రజల యొక్క ఆర్థిక, సాంఘిక, నైతిక కట్టుబాట్లు ఏర్పడుతూ ఉంటాయి. మనము గత చరిత్రను గమనిస్తే ఆర్థిక పునాదులపై పరిణామం పొందుతున్న ప్రపంచ రాజకీయాలతో మన సూత్రాలు ఎదుర్కోజాలన్నట్టు తేలుతుంది. మత విధులు కాలంతో ఒకపట్టుకుని పరిస్థితులకు అనుగుణంగా తమ ఉనికిని ఇముడ్చుకొన్నాయి అని మోహన్ బాబు ఒక చిన్న ఉపన్యాసం దంచాడు. అయితే మతం మాటే ఎత్తొద్దంటావా అని చాలా ఆశ్చర్యంతో కూడిన కోపంతో అడిగాను. మతం నీతి నియమాలను నిర్ణయిస్తుంది, కానీ రాజకీయాలను నడపజాలదు. సక్రమ రాజ్య వ్యవస్థ లేకుండా మతం విధించే నీతి నియమాలు సాగటం అసాధ్యము అని మోహన్ బాబు అంటుండగానే, సక్రమ రాజ్య వ్యవస్థ అంటే ఏమిటి అని అందుకున్నాను. అంటే పాలకులు తమ విధులను గుర్తించటం, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అందరినీ మానవులుగా, మానవుని వలె చూడటం, అట్టి నీతిని ఆచరణలో పెట్టుటకై ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటం అని క్లుప్తంగా మోహన్ బాబు వివరించాడు. అయితే అట్టి వ్యవస్థలో మతానికేమీ స్థానం లేదా అని ఆందోళనతో అడిగాను. తప్పకుండా ఉంటుంది. నీ శక్తి సామర్థ్యాలను బట్టి, నీ శారీరక స్థితిని బట్టి, నీ దుస్తులు, నీ ఆహారము నీవు ఉపయోగించుకున్నట్టే నీ విశ్వాసము, నీ విజ్ఞానాన్ని బట్టి నీవు నమ్మే మత విధులను నీవు ఆచరించుకోవచ్చు. కానీ నీ మత స్వాతంత్రం ఇతరుల మత స్వాతంత్రాన్ని హరించుటకు మాత్రం మార్గం కాకూడదు అని మోహన్ బాబు జవాబిచ్చాడు. అయితే నేను జైలుకు రావటానికి కారణమైన నా చర్య విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. ఓం జెండాను గౌరవించటం నీ విశ్వాసానికి సంబంధించిన విషయం. నీవు నీ భార్యను వదిలి మిలిటరీలో చేరటం నీవు గొప్పగా చెప్పుకునే హిందూ మతం యొక్క కట్టుబాట్లకు సంబంధించిన విషయం. సరే, నీవైతే భార్యను వదిలేవు, కానీ అట్టి స్వాతంత్ర్యాన్ని నీ భార్యకు మీ మామ లేక నీ తల్లిదండ్రులు ఇస్తారా? ఆలోచించుకో అన్నాడు. న్యాయమైతే అట్టి స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందే అని నేనన్నాను. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్లు కావాలే, అయితే బాగుండు అంటే లాభం లేదు. ప్రతి మత గ్రంథము దుష్ట శిక్షణ, శిష్టరక్షణను బోధిస్తుంది. అంతా సోదరులమనే చాటి చెబుతుంది. అంతా ఒకటేనని ఘోషిస్తుంది. అయినప్పటికీ ఈ కులభేదాలు, హెచ్చుతగ్గులు, విద్వేషాలు, కరువులు, కాటకాలు, క్రౌర్యాలు, యుద్ధాలు, దోపిడీలు సాగుతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ ఎవరు బాధ్యులు అని ప్రశ్నార్థకంగా మోహన్ బాబు నా వైపు చూచాడు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కోరే దోపిడీ, దౌర్జన్యం కుల, మత, వర్గ, వర్ణరహిత సమాజం స్థాపిస్తుందే అని ఆతురతతో నేను అడిగాను. తప్పకుండా. లేకుంటే ఇంగ్లీషు వాళ్ళ పాలనకు కాంగ్రెస్ పాలనకు భేదమేముంటుంది అని మోహన్ బాబు ఆవలింత తీశాడు. మోహన్ బాబుకు
నిద్ర కండ్లు పడ్డాయి. చాలా రాత్రి వరకు మేల్కొన్నాం, పడుకోండి అని అక్కడి నుండి లేచి బ్యారెక్ గేటు వద్దకు వచ్చి సబ్ బరాబర్ హై సోబ్ అని కేక వేసి పూరి రాగాలు తీస్తూ కూర్చున్నాను. ఎట్లా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పావురం రేపరేప కొట్టుకుంటూ వచ్చి దూలం పక్కకు నక్కింది. నిద్రపోకుండా ఉన్న కొందరు ఖైదీలు కప్పుకొన్న గొంగడి పైకి లేపి ఎక్కడా చప్పుడు అన్నట్టు చూడసాగారు. నాకు కోపం వచ్చింది. ఈ క్రూర వెధవలు పావురాన్ని బతకనిస్తారా? ఎవడో దాని పని పడతాడు. ఎన్నాళ్ల నుండో మాంసం దొరకక నోరు చచ్చిపడి ఉన్న వెధవలు ఊరుకుంటారా? ఇంకా గంటసేపు వరకే నా డ్యూటీ. తరువాత లతీఫ్ది. ఆ వెధవ మాత్రం సామాన్యుడా? ఏం చేయాలి? పావురాన్ని ఏ విధంగా ఈ రాక్షసుల బారి నుంచి తప్పించటం? ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగానే గంట సమయం గడిచిపోయింది. లతీఫ్కు పావురం సంగతి చెప్పి పక్క మీదకి చేరుకున్నాను. నా ప్రాణమంతా పావురం మీదనే ఉంది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలో లీనమైపోయాను. మరునాడు పావురం సంగతే మర్చిపోయాను. పావురం మాంసం తిన్న వాళ్ళల్లో ఒకడు తాను చేసిన ఘనకార్యాన్ని చెప్పుకుంటూ లొటకలు కొడుతుంటే గాని నాకు పావురం సంగతి జ్ఞాపకం రాలేదు. నాకు పట్టరాని కోపం వచ్చింది. నోటి తడి ఎండిపోయింది. జ్వరం వచ్చినట్టు ఒడలంతా వేడెక్కింది. లతీఫ్ని వెతకటానికి బయలుదేరాను. తోటలో పొప్పడి చెట్టు కింద గంజాయి మత్తులో పడి ఉండి కోడిని తిన్నాను, మేకను హరించాను, ఆవు కొరకు వెతుకుతున్నాను అనే భావమిచ్చే పాటను గొంతెత్తి పాడుతున్నాడు. పావురం హత్యకే మండిపోతున్న నాకు ఆవు కొరకు వెతుకుతున్నాను అనే అతని పాట నిప్పులో నెయ్యి పోసినట్టయింది. ఏమైనా కానీ గొంతు పిసికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ లతీఫ్ దున్నపోతులాగున్నాడు. వాని ఒక గుద్దుకే చచ్చిపోతాను. ఎట్లా? లాభం లేదు. నా అసమర్థతకు, హిందూ మతానికి కలిగిన అవమానానికి బాధ చెంది ఇల్లు కాలిన వానిలాగా ఏమీ చేయలేక తిరిగి వచ్చాను. మధ్యాహ్నం అన్నం గంట కొట్టేలోగా కొంతమందిని తయారు చేశాను. లతీఫ్కు బాగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాం. మోహన్ బాబుకు చెబితే ఏం లాభం? ఏవో 2 వేదాంతపు మాటలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చెప్పి దబాయిస్తాడు. అన్నం తిని బ్యారెక్ వరండాలో ఖైదీలమంతా మాటామంతి సాగిస్తూ కూర్చున్నాము. లతీఫ్ కూనిరాగాలు తీస్తూ మేమున్న చోటుకే వచ్చాడు. పావురం మాంసం తిన్న గర్వం, సంతోషం వాడి ముఖం నుండి ఉట్టిపడుతున్నది. లతీఫ్ను ఉద్దేశించి, ఏమోయ్ బుద్ధి ఉన్నదా నీకు? పావురం తిన్నదానికంటే పెంట మీదకి పోయి కడుపు నింపుకోకపోయినావా అని వణుకుతూ అన్నాను నేను. నోరు కాపాడుకొని మాట్లాడు, లతీఫ్ గర్జించాడు. తన్నని గాడిదను అంటూ నా ముఠావాళ్లు కొందరు లేచారు. పడుకొని ఉన్న మోహన్ బాబు ఉలిక్కిపడి లేచి చూస్తున్నాడు. మాకు అతనికి మాటలు పెరిగిపోయినవి. ఇంతట్లో గిరగిరా తిరుగుతూ ఒక చెప్పు వచ్చి లతీఫ్ నెత్తి మీద పడ్డది. లతీఫ్ కోతిగా తయారయ్యాడు. 2 పిడికిళ్లలో ఇసుక తీసుకొని చుట్టుపక్క కమ్ముకొని ఉన్న వాళ్ళ కళ్ళల్లో చల్లుతూ కర్ర తిప్పుతున్న వాడిలా గంతులేట మొదలుపెట్టాడు. ఎంతైనా ఒక్కడు. 2-3 కలిసి లతీఫ్ను కింద పడేసి కొట్టసాగారు. దెబ్బల భయానికి నేను దూరంగా తొలిగి అదంతా చూస్తూ నా కసి తీరుతున్నందుకు సంతోషించాను. కొద్దిసేపట్లోనే బ్యారెక్లోని ఖైదీలు హిందూ మహమ్మదీయ ముఠాలుగా తయారై ఒకరినొకరు తన్నుకోసాగారు. పావురం మాంసంలో భాగస్థులైన కొందరు హిందువులు కూడా సమయానికి మాకు తోడై నిలిచారు. మోహన్ బాబు మధ్యపడి విడిపించుటకై చేసిన ప్రయత్నంలో కొన్ని దెబ్బలు తిన్నాడు. ఇంతలో అలారము, జవాన్ల రాక, లాఠీ చార్జీతో మా ధర్మయుద్ధం ముగిసింది. జైలు అధికారుల వద్ద విచారణ ప్రారంభమైంది.
నేను, లతీఫ్ ముఖ్య నేరస్తులం. జైలు ఆవరణలో పావురాన్ని చంపటం లతీఫ్దే తప్పు. చంపిన శిక్షించాల్సిన వారు జైలు అధికారులు కాబట్టి అట్టి అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఇంత అల్లరికి కారణమైనందుకు నాది తప్పుగా నిర్ణయించారు జైలు అధికారులు. పావురాన్ని చంపి తినటమే గాక ఆవు కొరకు వెతుకుతున్నానని పాట పాడుతూ లతీఫ్ జైలంతా తిరుగుతున్నాడని, హిందువులు మాతగా పూజించే ఆవును తింటానని లతీఫ్ పాట పాడటం హిందువులకు కోపకారణమైందని, నేను హిందువుగా నా మత గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించుకొరకు మాత్రమే నేను ప్రయత్నం చేశానని, అట్టి నా ప్రయత్నం జైలు నియమాలకు క్రమశిక్షణకు విరుద్ధమైతే అందుకు నేను బాధ్యుడిని కానని నేను వాదించాను. తాను పావురాన్ని చంపలేదని, చంపినట్టు సాక్ష్యం లేదని, ఆవుని తినటం మహమ్మదీయ మతం ప్రకారం తప్పు కానప్పుడు ఆవు కొరకు వెతుకుతున్నానని అన్నంత మాత్రానికే తాను నేరస్తుడు కాజాలనని, తాను మహమ్మదీయునిగా అట్టి భావ ప్రకటన స్వాతంత్రాన్ని ఎవరు కూడా హరింపజాలరని లతీఫ్ వాదించాడు. పైగా మహమ్మదీయుడగు ఒక జైలు అధికారిని ఉద్దేశించి, మీరు మహమ్మదీయులేగా, మీకు తెలియనిదేమున్నది అని లతీఫ్ ప్రశ్నించాడు. జైలు అధికారులు తల నేలకు వేసి కొంతసేపు ఆలోచించి ముసిముసిగా నవ్వారు. ఒక అధికారి మా వైపు చూస్తూ, సరే అయిందేమో అయిపోయింది, ఇద్దరిదీ తప్పే, ఒకరికొకరు సమాధానపడండి, మీకేమైనా శిక్ష వేస్తే మీ రికార్డు చెడిపోతుంది, ఎక్కువ శిక్షవాణులు మీరు అంటూ వీళ్లను బయటికి తీసుకుని పో అని అధికారి ధ్వనిలో జవానుకు ఆజ్ఞాపించాడు. సాయంత్రం వరకు నేను, లతీఫ్ మా పనుల్లో చేరిపోయాం. నాది ఎట్లా తప్పు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. లతీఫ్ కూడా తనదేమీ తప్పులేదని వాదించుకుంటూ తిరగసాగాడు. కానీ జైలు అధికారులు మా ఇద్దరిదీ తప్పన్నారు. సాయంత్రం భోజనం చేసుకొని బ్యారెక్లోకి చేరుకున్నాం. మోహన్ బాబు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నేను మెల్లగా దగ్గరికి చేరుకున్నాను. ఆవును తినాలనే విధి మహమ్మదీయులకెందుకుంది నేను ప్రశ్నించాను. లతీఫు నీవు తన్నుకోవడానికి అని మోహన్ బాబు కోపంతో అన్నాడు. మోహన్ బాబు, ఈరోజు మిమ్మల్ని పడుకోనివ్వను, ఈరోజు నా సందేహ నివారణ జరిగి తీరాల్సిందే అని మొండు పట్టాను. పక్క మీద ఒదిగి కూర్చున్న మోహన్ బాబు లేచి కూర్చొని లతీఫ్ను పిలిచాడు. లతీఫ్ను నన్ను గట్టిగా చీవాట్లు పెట్టాలనే భావము మోహన్ బాబు ముఖం వల్ల స్పష్టపడింది. ఇతర ఖైదీలు కూడా వచ్చి మా చుట్టూ కూర్చున్నారు. లతీఫ్ తల నేలకు వేసుకొని వచ్చి గంభీరంగా కూర్చొని ఊరకంటితో మోహన్ బాబును చూడసాగాడు. పావురం మాంసం తిన్న ఫలితం కలిగిందా? లతీఫ్ను ఉద్దేశించి భావగర్భితంగా మోహన్ బాబు అడిగాడు. పోనీ పండిట్జీ, పశ్చాత్తాపధ్వనిలో అన్నాడు లతీఫ్. అట్లా అంటే ఎట్లా? ఆవు మాంసం మహమ్మదీయులు ఎందుకు తినాలే అని హుకుం సింగ్ అడుగుతున్నాడు, ఏమంటావు? మోహన్ బాబు వింత వైఖరితో అడిగాడు. నాకేమెరుక, మా పెద్దలు అంటారు తింటారు, ఆ విధంగా అమలు జరుగుతున్నది అని లతీఫ్ అన్నాడు. పెద్దలు తాగి తందనాలాడమన్నారు, మంది ప్రాణాలు తీయమన్నారు, గంజాయి తాగి గంతులు వేయమన్నారు, పెద్దలట పెద్దలు. మోహన్ బాబు గొంతెత్తి గద్దించినట్లన్నాడు. నేను చేసింది తప్పే, అందుకే అనుభవిస్తున్నాను. కానీ ఇవన్నీ పెద్దలు చెప్పి చేయిస్తారా అని లతీఫ్ పశ్చాత్తాపంతో కూడిన మనోబాధను బయటపెట్టాడు. నాకు కలిగిన సంతోషానికి హద్దు లేదు. అసలు మోహన్ బాబు లతీఫ్ను చీవాట్లు పెట్టడం ఆ రోజే అన్నమాట. దానితో తప్పంతా లతీఫ్దేనని, లతీఫ్ విషయంలో నాకున్న భావాలే
మోహన్ బాబుకు ఉన్నాయని ఉబ్బి తబ్బిబ్బయ్యాను. చుట్టూ కూర్చున్న ఖైదీల వైపు గర్వంగా చూచాను. అయితే హుకుం సింగ్, నీవు మిలిటరీలో పనిచేసావు కదూ, అక్కడ రోజు ఎన్ని ఆవులు ఎద్దులు కోస్తారో ఎరుగుదువా? గోమాత రక్షణకై ఏం చేసావు? మోహన్ బాబు హేళనా వైఖరితో అన్నాడు. నాకు తల కొట్టివేసినంత అవమానమైంది. లతీఫ్ను చీవాట్లు పెట్టినందుకు నాలో నేను పొందుతున్న ఆనందమంతా అకస్మాత్తుగా అణిగిపోయింది. కానీ పైకి మాత్రం నిబ్బరం నటిస్తూ, మిలిటరీలో అట్టా జరుగుతుందని విన్నాను కానీ చూడలేదు. చెప్తున్నది యథార్థమన్నట్టు చుట్టూ కూర్చున్న ఖైదీలను ఉద్దేశించి మోహన్ బాబుకు జవాబుగా అన్నాను. ఓహో, అదే సంగతి. మిలిటరీలో ఉన్నప్పుడు విన్నావు మాత్రమే, కానీ ఇక్కడ జైలులో లతీఫ్ తింటుంటే చూడలేక దెబ్బలాటకు సిద్ధపడ్డావు, అంతేనా? వెక్కిరించినట్టన్నాడు మోహన్ బాబు. నేను తల నేలకు వేశాను. అసలు ఎవరిది తప్పో తేల్చేయండి బాబుగారు, చుట్టూ కూర్చున్న ఖైదీల్లో నుండి ఒకరన్నారు. వీరిద్దరిదీ తప్పు కాదు. మనలను అమాయకులుగా అజ్ఞానులుగా ముంచిన ప్రభుత్వం తప్పు. ఒక్కరినొకరు గొంతులు పిసుక్కోవటానికి అవకాశం కలిగించే ఆ మత గ్రంథాల తప్పు. అట్టి వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తున్న సమాజం తప్పు. ఇంతకంటే నేనేం చెప్పను? హిందువులు పూజించే ఆవును తినుట మోక్షానికి కారణమగునని నిర్ణయించటంతోనే విద్వేష బీజాలు నాటబడినవన్నమాట. కానీ మనకు ఆశ్చర్యం కలిగించేదేమంటే, ఈ కట్టుబాట్లు నీతి నియమాలపై అమాయక అజ్ఞాన ప్రజలే వీధుల్లో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. నేటి వరకు జరిగిన ఏ మత కలహంలోనూ ఏదేని మసీదు షేక్ ఇమాం కానీ మందిర పూజారి కానీ పాల్గొనలేదు. ముల్లాలు పండితులు ముష్టియుద్ధాలకు దిగలేదు. అయినా ఇట్టి కలహాలతో ద్వేషాలతో ఏ సమస్యలు కూడా పరిష్కారం కావు. ప్రజలలో చైతన్యం విజ్ఞానం వికారం కలుగుటతో వారి భావనాశక్తి ప్రధాన సమస్యలపై ప్రసరించి విశాల హృదయంతో ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ప్రజల నైతిక రాజకీయ ఆర్థిక సమస్యలే ప్రధాన విషయాలుగా పరిగణించబడతాయి. అయితే అంతవరకు ఈ విధంగా తలలు పగలవలసిందేనా అనేది ప్రతివారు ఆలోచించాలి. ఇది ఎల్లరికీ మెదడుకు మేత అని ఇంకేమేమో చెప్పబోతుండగా టార్చిలైట్ వెలుతురు మాపై పడింది. జైలు అధికారి బ్యారెక్ గేటు వద్ద నిల్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నావు మోహన్ బాబు? అధికారి పలుకరించాడు. ఈరోజు సంఘటనపై ఆలోచిస్తున్నాము అనుకుంటూ గేటు వైపు వెళ్ళాడు మోహన్ బాబు. నేను గేటు పక్క నిలబడి అధికారికి సలాం కొట్టాను. లతీఫు ఇతర ఖైదీలు లేచి ఎవరి పక్కల మీదకి వారు చేరుకున్నారు. మీరెల్లప్పుడూ అనేది ఉండనే ఉందిగా, హిందూ ముస్లిం కలహాలకు ఇంగ్లీష్ వారు కారకులని. అదే చెప్తున్నావు కాబోలు అంటూ కొంటిగా నవ్వాడు అధికారి. ఇంగ్లీష్ వారు కారకులు కారు, పోషకులు. మోహన్ బాబు వెంటనే సమాధానమిచ్చాడు. ఇంగ్లీష్ వాళ్లతో పోరాడిన కాలంలో సగం కాలం హిందూ మహమ్మదీయ ఐక్యతకై పనిచేస్తే ఎంత బాగుండేది. సరే వస్తాను. ఇంత రాత్రి వరకు అట్లా మేల్కొని ఉండకూడదు, వండుకోండి అంటూ వెళ్ళిపోయాడు అధికారి. లతీఫ్ మెల్లగా మా వద్దకు వచ్చి నిల్చుండి, వీళ్లకు ఏమైనా తమ ఉద్యోగాలు చల్లగా ఉంటే ఎవడికైనా లొంగి పనిచేస్తారు, మతం లేదు మన్ను లేదు అని అధికారిపై తన మంటను వెళ్ళగక్కాడు. మహమ్మదీయుడై ఉండి తనను నేరస్తునిగా నిర్ణయించటం లతీఫ్కు ఆ అధికారిపై అసహ్యం కలిగింది. మరి లేకపోతే ఏమిటి అని అప్రయత్నంగా లతీఫ్ భావంతో నేను ఏకీభవించాను. లతీఫ్ వింతగా నా వైపు చూచాడు. విషయంలో
మన ఇద్దరి భావం ఒకటేనా అన్నట్టు. మరి లేకపోతే ఏమిటి అనే అప్రయత్నంగా లతీఫ్ భావంతో నేను ఏకీభవించాను. లతీఫ్ వింతగా నా వైపు చూచాడు. విషయంలో మన ఇద్దరి భావం ఒకటేనా అన్నట్టు. ఎందుకొచ్చిన గొడవలు, శిక్షలు పూర్తి చేసుకుని బయటపడక అంటూ పక్క మీద కూర్చొని సంభాషణ వింటున్న ఒక ఖైదీ పడుకొని గొంగడి కప్పుకున్నాడు. అంతా తమ తమ పక్కలపై వాలిపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 89లో ప్రజాకవి అందశ్రీ సంస్మరణ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంతవరకు సెలవు. మీ జీవన్.